ఓకే ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అని అవును ఈ యొక్క బీసీ కుల గణన అని అవును. అంతా జరుగుతుంది. ఎస్ మీరు ఎల్ఎల్బి చేస్తున్నారు, ఎంఏ ఫిలాసఫీ చదువుకున్నారు. ఇంత సమకాలీన భారతదేశంలో ఇంత 70 సంవత్సరాలు అయిపోయింది అవును ఈ యొక్క స్వాతంత్రం వచ్చి. ఎన్నో అభివృద్ధి చేసుకున్నాం, పెద్ద అవునండి పెద్ద కట్టడాలు నిర్మించుకున్నాం, పెద్ద అవును. పెద్ద ప్రయోగాలు చేసినాం, అంతరిక్షంలో పెద్ద పెద్ద ప్రయోగాలు చేసినాం మనం. అవును ఇంత వేగవంతమైనటువంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా ఈ కులాలు ఇంకా ఈ రిజర్వేషన్ల గురించి అసలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు ఇంత పాకలాడుతున్నారు? మీరు కేవలం ఈ లైట్ బుగ్గలను కానీ ఈ అద్దాల మెడలను కానీ ఇవన్నిటిని చూసి మాత్రమే మీరు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ రాకెట్లు ఎగురుతున్నట్టు నాకు తెలిసి మన దేశంలో ఇవి చూసే మీరు అసలు ఈ రిజర్వేషన్ లేని కులాలు ఏందని చెప్పి మాట్లాడుతారు. కానీ మేము 2500 సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా అనేక కులాలు ఈ దేశంలో సోషియాలజీ నుంచి ఈ మామూలుగా మన సొసైటీని చూసినట్లయితే 6500 కులాలుగా ఈ రోజు ముక్కలు చెక్కలుగా చేయబడ్డ కులాలు ఇవన్నీ. భూమికి దూరంగా బువ్వకు దూరంగా మనుషులుగా గుర్తింపు లేకుండా 2000 సంవత్సరాలు బతికిన జీవోత్సవాలు ఇవన్నీ జాతులన్నీ. సో మాలాంటి విద్యార్థులు కానీ అనేక కోట్ల మంది ప్రజలు వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే స్కూల్కి వస్తారు, ఇప్పుడిప్పుడే కాలేజీకి వస్తారు, ఇప్పుడిప్పుడే అంటే గతంలో ఉద్యోగాలు చేస్తారు. ఎప్పుడండి? గతంలో స్వాతంత్రం లేవండి, అంబేద్కర్నే చదువుకోనియలేదండి. అంబేద్కరే కష్టపడి ఈ దేశంలో చదువుకోనికి అవకాశం లేకపోతే బయటకు పోయి చదువుకుండు. ఎవరో 2-3 చదువుకురు, పూలే అంబేద్కర్ కొంతవరకు మాత్రమే. సో తప్పకుండా ఈ 2500 సంవత్సరాల వివక్షతను దాటేయాలంటే తప్పకుండా ఈ సమాజం వాళ్ళు ముందుకు రావాలంటే కొంతకాలం ఈ రిజర్వేషన్లు కానీ ఈ కులాలు కానీ ముందుకు రావాలి. ఇంకా రిజర్వేషన్ల ఎసెన్స్ అనేది మన భారతదేశంలో అవసరం ఉందని చెప్పి 100% అండి, 100%. ఓకే సరే, ఇప్పుడు ఎవరికండి ఈ జూబ్లీహిల్స్ లా ఈ కంపెనీలను ఎవరివి? ఈ జూబ్లీహిల్స్ లా ఈ హైటెక్ సిటీలా ఈ పెద్ద పెద్ద బంగ్లాలు ఎవరివండి? ఈ పరిశ్రమలన్నీ ఎవరివి? అన్ని అగ్రకులాలవే. సో వీళ్ళందరూ కూడా ఆ లెవెల్కి వచ్చేంత వరకు తప్పకుండా ఈ రిజర్వేషన్లు అనేది ఎసెన్స్, ఇది తప్పకుండా ఇది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి నేను చెప్తున్నా. నిన్న తిన్మార్మల్ మాట్లాడు, అవునండి, మా బీసీల దగ్గర ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర పైసలు లేవా, మీ ఏవైతే అగ్రవర్ణాల దగ్గర కంటే ఎక్కువ పైసలు ఉన్నాయి మా దగ్గర, అవును మేమేంట్లో తక్కువ అని మాట్లాడుతున్నాడు. అవునండి, మేము ఎందుకు హెలికాప్టర్ లెక్కదని మాట్లాడుతున్నాడు. దాని మీద ఏమంటారు మరి మీరు? ఎస్ అండి, బీసీ రాజ్యాధికారం అనేది జూబ్లీహిల్స్ లో ఓన్లీ అగ్రవర్ణాలే ఉన్నాయా? 100% అండి. చూపియండి, చెప్పండి చెప్పండి, ఎంత శాతం ఉన్నారు? వివేక్ వెంకట స్వామి మాలకు సంబంధించిన ఒక బిడ్డ, అవును ఎంతమంది ఉన్నారండి? ఒకరిద్దరిని పెట్టుకొని మొత్తం మీరు సమాజాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారా? చెప్తున్నాను, లేరు అంటే చెప్తున్నా. ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది లేరండి. ఎంత శాతం ఉన్నారు? ఏదో కొంత శాతం ఉంటారు, 1-2 శాతం తప్ప. ఈ దేశంలో పరిశ్రమలు గానీ అనేక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గానీ ధనవంతులు ఎంతమంది ఉన్నారండి చెప్పండి ఒక మాట. ఈ అంబానీ అదానీలంతా ఏ కులాలకు చెందిన వారండి? అంబానీ అదానీ ఒకరిద్దరు ఉన్నారు కావచ్చు. నేను అగ్రవర్ణాల తరపున మాట్లాడతలేను, నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డనే. అవును, కాకపోతే నేను అడుగుతున్నా, ప్రశ్న అడుగుతున్నా. చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలో. అవునండి, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏడాది అవుతుంది, ఏడాది నుంచి కూడా ఇదంతా చర్చ జరుగుతుంది. అవును, అయితే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా ఈ యొక్క బీసీలకు కానీ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వల్ల కానీ? 100% అండి. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆల్రెడీ న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో దళితులకు తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరామిల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ భూమి పంచింది కాంగ్రెస్ పార్టీ. సో తప్పకుండా ఆల్రెడీ 30 ఏళ్లుగా పోరాటం చేసేటువంటి ఈ వర్గీకరణ ఉద్యమం ఏదైతే ఉందో, ఎంఆర్పిఎస్ ఉద్యమం, అసలు వర్గీకరణ అనే ఒక సమస్య ఒక పెద్ద కరోనా, ఒక పెద్ద క్యాన్సర్ వ్యాధి లాంటిది. దానికి మందు కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కాదండి, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మొన్న చేసుకోవచ్చు అని చెప్పి మద్దతు ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారు, మీరు దాదాపు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. నరేంద్ర మోడీ గారు వచ్చి దాదాపు 3వ సారి, అవును అంతే కదా, ఆయన అనుకూలంగా వ్యవహరిస్తేనే ఇవాళ ఎస్సీ వర్గీకరణకు ఒక మార్గం సుగమమైంది. అవునండి, అవునే కదా, ఆయన చేస్తేనే ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టం చేయడానికి ఆయన అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. వాళ్ళ కేంద్ర నరేంద్ర మోడీ లేనిది మీరు రేవంత్ రెడ్డి ఎక్కడిది ఎస్సీ వర్గీకరణ విషయాల్లో? రేవంత్ రెడ్డి గారు ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని చూడకండి, మీరు పార్టీని చూడండి. చంద్రబాబు నాయుడు పంజాబ్ లో ఇంత కాంగ్రెస్ పార్టీ చేసిందండి. తెలంగాణ ఎందుకు చేయలేదు మరి? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాల అధికారం ఉన్నది కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? మద్దతు ఉంది, దానికి కొంచెం టైం పట్టింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి చేసింది.
అది అంటే చంద్రబాబు నాయుడు కంటే ముందు కూడా మీరు అధికారం ఉన్నారు కదా, అవును. రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు చేయలేదని అంటున్నాను నేను. అప్పటికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మరి మళ్ళా దీంట్లో ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ముఖ్యంగా మాలల డామినెన్స్ కొంచెం ఎక్కువ ఉంటదండి, కొంచెం చాలా విపరీతంగా ఉంటది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క మాలండి, గడ్డం ప్రసాద్ మాల, బట్టి విక్రమార్క మన వివేక్ మాల, వివేక్ సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళే ముగ్గురు మళ్ళా ఓరు మాల. ఇంతకుముందుకు ఆల్రెడీ ఇప్పటి నుంచే కాదు, దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితమే టీపీసీసీ అధ్యక్షునిగా ఒక మాల ఉండిపోయాడు. ఎవరు? వేరే పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి. సో పైన మళ్ళా ఖర్గే, మల్లికార్జున ఖర్గే మాల. సో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మాలలో. మాదిగలు జనాభా దామాంశ ప్రకారం ఎక్కువ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాలలకు పెద్ద ఎత్తున ఉంటది. సో కాంగ్రెస్ పార్టీకి చేయాలన్న ఉద్దేశం ఉన్నా మేము వెళ్ళిపోతాం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, అడుగడుగున అడ్డుపడ్డది మాత్రం మాలలు అని చెప్పి, మాల కాంగ్రెస్ నేతలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. గతంలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలం ఉన్నప్పుడు కూడా మాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధిపత్యం వల్ల ఆగిపోయింది. అవును. మరి ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేసింది. అవును. సరే, రేవంత్ రెడ్డి చేసిండు అనుకుందాం. మరి దాంట్లో కూడా మీ మాలల మాదిగల కూడా చాలా వరకు ఈ ప్రభుత్వం సరిగా ఎస్సీ వర్గీకరణ చేయలేదు, మాకు న్యాయం చేయలేదు అని చెప్పేసి మాదిగలు చెప్తున్నారు, మాలలు చెప్తున్నారు. అసలు మరి ఇంకా దీని మీద ఎందుకు ఇంత ప్రతిష్టంభన నెలకొన్నది? మొన్న జరిగిన వర్గీకరణ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న 1% గురించే కొట్లాట నడుస్తుంది ప్రజెంట్. వాళ్ళకి 1% ఏమో మాకు తగ్గిందనేమో మాలలు, మాకు పెంచాలనేమో మాదిగలు. ఈ ఒక చిన్న పంచాయతీ గురించే కొంచెం అసంతృప్తి ఉంది, వాళ్ళకున్నది మాకున్నది. సో ఇది తొలగిస్తారు భవిష్యత్తులో. ఆగస్టు 1న మనకు 2024లో మనకు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో, డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో మనకు జడ్జిమెంట్ వచ్చింది. ఏమని, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ గ్రూప్స్ అన్ని కూడా ఒక వర్గం కాదు, వీళ్ళందరికీ వేరే వేరే కల్చర్ ఉంది, వీళ్ళంతా వేరు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి రాష్ట్రాలకు చేసుకునే ఒక సూచన మనకు ఇచ్చింది. ఎవరు? సుప్రీంకోర్టు ఇచ్చింది మనకు, డివై చంద్రచూడ్ గారు ఇచ్చారు. ఎమ్మటే జడ్జిమెంట్ రాకముందే 10 గంటలకు జడ్జిమెంట్ సగం వచ్చింది, అట్లా ట్రోల్ అవుతుంది అంతే. అప్పుడే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఏమని, మేము తప్పకుండా వర్గీకరణకు ఉంటాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళా అదే కాకుండా రేవంత్ రెడ్డి చెప్పినాక కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు ఎస్సీ వర్గీకరణకు అడుగడుగున అడ్డుపడ్డారండి. ఎవరు వాళ్ళు? మల్లికార్జున ఖర్గే గారికి జాతీయ అధ్యక్షుడు కదా. అవునండి, జాతీయ అధ్యక్షుడే. మేము చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీలో డామినెన్స్, హెవీగా రాజకీయ ఎగ్జిస్టెన్స్ ఉన్నది వాళ్ళకే, ఎవరికి? మాలలకు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాక కూడా ఈయన ఏదో పుసపుస రేవంత్ రెడ్డి అనేటైనాకు ఇలా మాదిగల మీద ఎక్కువ ప్రేమ ఉంది, సో ఎమ్మటే వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పి మళ్ళీ ఎమ్మటే ఢిల్లీ కురికిరు వీళ్ళంతా. ఎవరెవరు? వివేక్ గాని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల నేతలు అందరూ కూడా ఎవరైతే కుట్ర చేస్తారో వాళ్ళంతా. ముఖ్యంగా ఫస్ట్ మల్లికార్జున ఖర్గే గారికే లేదు చేయాలని చెప్పి, మళ్ళీ ఎమ్మటే కేసీ వేణుగోపాల్ గారితో, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఇన్ఛార్జ్ అనుకుంటాను, కేసీ వేణుగోపాల్ గారితో స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కేటగిరైజేషన్ లో ఎవరు కూడా డిసిషన్ ఇప్పుడే తీసుకోవద్దు, జాతీయ స్థాయిలో తీసుకుంటది అంటే రేవంత్ రెడ్డి గారు మీరు అసలు ఇంకే డిసిషన్ గిట్ట మీరు తీసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నాకనే మీరు తీసుకోవాలని చెప్పి మళ్ళా రేవంత్ రెడ్డికి ఈ వర్గీకరణ మీద నోరు మెదపకుండా చేయకుండా అడ్డుకున్నారు. అయినా సరే మాదిగలకు మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డి గారికి ఆయన అనేక సార్లు చెప్తాడు, ఏమని, నన్ను జెడ్పీటీసీకి కానీ, తర్వాత ఎమ్మెల్సీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఇప్పుడు ప్రజెంట్ మన మల్కాజిగిరిలో కానీ, అసలు ప్రజెంట్ నా మాదిగ జాతి మొత్తం నా ఎంకలు ఉందని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయనకు అండగా ఉంది, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుండా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నారు కదా, అవును, కేంద్ర నాయకత్వము అనేక మంది మాలలు దీన్ని అడుగున అడ్డుకున్నా, రేవంత్ రెడ్డి మా కోసం నిలబడ్డాడు అని మీరు చెప్తున్నారు. అవును. ఈ గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు, ఏ రాజశేఖర రెడ్డి చేసిండు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆయన కొంచెం ప్రయత్నం చేసిండు, కేసీఆర్ ఇంతమంది ఉండగా కూడా చేయనటువంటి సాహసము రేవంత్ రెడ్డి చేసిండు. మరి ఎస్సీ వర్గీకరణ కోసం మార్గం అయితే సుగమమైంది, చట్టం చేసిండు. మరి గింత చేసినప్పుడు కూడా మీకు సంబంధించిన మీ దానిలో మీరే కొట్టుకొని మళ్ళీ దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అసలు నీరుగార్చేది అనేది లేదండి. ఫస్ట్ 1% ఏదైతుందో, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 15 లక్షల జనాభా మాలలకు ఉంది, 32 లక్షల మందికి మాదిగలకు ఉంది. 15% జనాభాకి మీరు 5% రిజర్వేషన్ కేటాయించారు, ఓకేనా అండి? 32 లక్షల మంది ఉన్న జనాభాకి 9% కేటాయించారు. అంటే 15 into 15 ఎంత అండి? 15కి 5% ఇచ్చినప్పుడు 32కి ఎంత ఇవ్వాలండి? 10.50 న్యాయబద్ధంగా రావాలి. కాకపోతే జరగలేదు. మాకు న్యాయబద్ధంగా ఇప్పటికి కూడా మేము మాట్లాడుతున్నాం, సాటిస్ఫై లేరు, అసంతృప్తి ఇంకొకటి ఉన్నది. కాకపోతే సాటిస్ఫై అవుతారు మరి
ఇప్పుడు ఆల్రెడీ 2011లో మనకు జనాభా లెక్కలు అనేవి తీసుకోవడం జరిగింది కేంద్రం. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఈ 25 జనాభా లెక్కలు నడుస్తాయి. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. 2011 జనాభా లెక్కల ప్రకారం మీరు అకార్డింగ్ టు ఆ లెక్కల ప్రకారం తీసుకున్నాను. అవును, తీసుకోలేదండి. మళ్ళీ తీసుకున్నా అంటారు ఏంది? ఆల్రెడీ 1% మేము 1.50% దాని ప్రకారం ఆ లెక్కల ప్రకారం మీరు ఇది వర్గీకరణ చేసిన అనేది వాళ్ళ లెక్క. మరి ఎందుకు సమగ్ర ఈ సర్వే చేసిరు? ఏదండి ఈ కులగణన సర్వే ఎందుకు చేసిరు? కులగణన సర్వే అనేది ఈ లెక్కలు కూడా తీసుకోవాలి కదా, జనాభా పెరిగింది కదా. లేదండి, జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ స్టేట్స్ చేసే సర్వేస్ ను అంత బలంగా తీసుకోదండి. చట్టాలు ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఉంటాయి కదా, మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న సర్వేను మాత్రమే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి సర్వే తీసుకున్నారు, అంతే కదా. అయితే దీనికి సొల్యూషన్ క్లారిటీ రావాలని చెప్పేసి అడిగారు. దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. మళ్ళీ 2011 గణాంకాలు ఏవైతే ఉన్నాయో చూసినాం, ఇప్పుడు 1% మనకు మిస్ అయింది. ఎవరికి? ఈ మాదిగలకు గానీ 1% వాళ్ళకి పెంచమంటారు, ఎవరు మాలలకు గానీ. సో దీనికి సొల్యూషన్ ఉంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మన చేవెళ్ళ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సభ పెట్టారు మన దగ్గరనే. పెడితే దీనికి మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా 2 హామీలు ఇచ్చారండి. ఒకటి ఏబిసిడి వర్గీకరణ చేస్తామన్నారు, చేసిరు, సంతోషం. ఏబిసిడి మామూలుగా ఏబిసి అయితే కంప్లీట్ అయింది కానీ, అయితే ఏబిసి వర్గీకరణ కంప్లీట్ అయింది. మళ్ళీ దాని తర్వాతకి 18% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు. దాంట్లో ఆ రోజు హామీ ఇచ్చిపోయారు, ఖర్గే గారు ఇచ్చిపోయారు. సో 18% రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ మన జనాభా పెరుగుతుంది. ఏది ఇప్పుడు 2025 జనాభా లెక్కల ప్రకారం ఈ జనాభా ఎట్లా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ అవసరమైతే ఇప్పటికైతే మాకు సాటిస్ఫైగానే ఉంది. కొంచెం అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ 2025 సర్వే ఏదైతే తెలుపుతుందో దాని తగ్గట్టు మళ్ళీ ఇంకోసారి బిల్ చేసి మూవ్ చేస్తే, దాని జీవో తీసుకొస్తే మాదిగలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారు, చేయకున్నా సరే మాదిగోళ్ళు లూకోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాలలేమో గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు 6% ఇచ్చారు, దాన్ని ఇప్పుడు 1% తగ్గింది, 5% ఇచ్చారు అంటున్నారు. మాదిగలేమో ఎంత కావాలంటున్నారు? 11% కావాలంటారా? 10.50 న్యాయమైన డిమాండ్ ఇచ్చిరు, మాకు ఇంకొక 1% పెరగాలి, 1.5% పెరగాలంటున్నారు. అవును, అసలు ఎక్కడ మరి ఎట్లా? మీరే చెప్పండి అండి. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, క్వశ్చన్ అడగండి. ఇప్పుడు 2x4 అండి, అది క్లారిటీ. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పుట్టిందే జనాభా దామాష ప్రకారం అండి, ఓకేనా? ఇంకొకటి వివక్షత. ఇప్పుడు 15% రిజర్వేషన్లు 15 లక్షల మందికి 5% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 32 లక్షల మందికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి చెప్పండి మీరు ఒక మాట. 15% ఎంత రావాలి మీరు చెప్పండి న్యాయబద్ధంగా. అది చట్టాలు కమిషన్లు చూసుకుంటాయి. లేదండి చెప్పండి. ఇప్పుడు 15% రిజర్వేషన్స్ కి 15 లక్షల మందికి మనం 5% ఇచ్చినాం, 32 లక్షల మందికి ఎంత రావాలి? 10.5 11% రావాలి. మీరే చెప్తారు కానీ చూసిరా. సో ఇది కూడా కొన్ని చెప్పండి. 59 కులాలలో 57 ఉపకులాలు ఉన్నాయి. 57 ఉపకులాల కొంత నేతకానోళ్ళు కూడా ఉన్నారు. మాకు గ్రూప్ 4 పెట్టి ఇంకో 1% అకార్డింగ్ టు జనాభా ప్రకారం మాకు ఎంత తీయాలని చెప్పేసి మాజీ ఎంపీ బొర్లకుంట వెంకటేశం నేతగారు కూడా మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి పంచాయతీ ఏంది? అది నిజంగానే నేతగాని వాళ్ళకి అట్లాంటి గ్రూప్ 4 పెట్టి చేయాలా? నిజంగా అండి. ఈ వర్గీకరణ ఏదైతే ఉందో ఏబిసిడి గ్రూపులుగా విభజిస్తేనే బాగుండేది. కానీ అయినా సరే మాదిగలకు ఉపకులంగా ఉన్నది లేకపోతే సపరేట్ ఉపకులంగా ఉన్న అని భావించిన ఈ నేతకాని క్యాస్ట్ ఏదైతే ఉందో వీళ్ళని తీసుకుపోయి మాలలతోటి హెవీ ఎడ్యుకేటెడ్ అప్డేటెడ్ క్యాస్ట్ లా కలపడం అనేది ఇది న్యాయంగా లేదండి. కాబట్టి ముందు ఇప్పుడైతే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. నేతకానీస్ కానీ మేము 1% 1.50% గురించి కొట్లాడుతున్నాం. నేతకానీలో మాలలతో ఎడపోటీ పడతారండి. ఇదేమో అడ్వాన్స్ ఏఐ, అదే వాళ్ళేమో ఇంకా అసలు కంప్యూటర్లు గిట్ట అసలు కంప్యూటర్ ఎట్లుంటుందో తెలియని జాతులు కొన్ని ఉన్నాయి, ఏవి ఈ షెడ్యూల్ క్యాస్ట్లల్లో. సో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో పోటీ పడడం అంటే అది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం. కాబట్టి దీన్ని కొంచెం కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ రాబోయే మళ్ళీ ఇంకోసారి బిల్ తప్పకుండా పెట్టాల్సి వస్తుంది, అది ఎసెన్స్. సో దాన్ని కొంచెం క్లారిటీ చేసుకొని దాన్ని నేతగానులను ఒక 1% చేసి ఈ ఉపకులాలన్నిటికీ న్యాయం చేయాల్సిందిగా మేము ప్రతిపాదిస్తున్నాం. న్యాయం చేస్తాడా రేవంత్ రెడ్డి? తప్పకుండా అండి న్యాయం చేస్తాడు. ఇంకోటి ఈ సందర్భంగా చెప్తున్నాండి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి పదవి మీద లేకపోతే ఆ పదవిలో ఇంకెవరున్నా సరే మాదిగలకు ఇంతగానం న్యాయం చేసేటోళ్ళు కాదు. ఇంకొకటి ఇప్పుడు ఒక కమిషన్ వేసారు, జస్టిస్ షమీమ్ అఖ్తర్ అని చెప్పి కమిషన్ వేసి, ఆ కమిషన్ ఒకటి చిన్న ప్రతిపాదన పెట్టింది. ఏమని? రిజర్వేషన్ గురించి. ఏం పెట్టిందంటే ఎవరైతే యొక్క షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మాజీ ఎంపీలు గాని ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులకు వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు వర్తించకుండా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే ఒక కమిషన్ ద్వారా పెట్టింది ప్రభుత్వానికి. కానీ ఏం చేసింది ప్రభుత్వం,
దాన్ని తిరస్కరించింది. తిరస్కరించి చట్టంలో పెట్టలే. అసలు నిజంగానే ఇది కరెక్ట్ అంటారా ప్రభుత్వం చేసింది? ప్రభుత్వం చేసింది 100% కరెక్ట్ అండి. ప్రభుత్వం అనే కాదు, ఎన్కేస్కి వస్తున్నాను అనుకోకండి. ఇప్పుడు IAS ఆఫీసర్ కొడుకైనా గ్రూప్ 1 ఆఫీసర్ కొడుకైనా సరే మన సిస్టమ్ ఎట్లుందంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పుట్టుకతోటే డిసైడ్ అయిపోతుంది క్యాస్ట్ అనేది, అసలు క్యాస్ట్ ఏందని చెప్పి. సో అట్లాంటి ఈ భారత సమాజంలో ఈ 6500 కులాలుగా విభజించిన ఈ భారత సమాజంలో ఒక్క గవర్నమెంట్ జాబ్ ఒక్క కొలువుతోటి కులం పోతుందా అండి? చెప్పండి ఒక మాట. కులం రిజర్వేషన్ వర్తించదు అంటున్నాం. కులం కాదు కదా, కులం ఎవరికి అట్నే ఉంటది, ఎంత పెద్దోడైనా చిన్నోడైనా అట్నే ఉంటది. రిజర్వేషన్ అవసరమా? IAS ఆఫీసర్ బిడ్డలకు, లేకపోతే ఎంపీల బిడ్డలకు, ఎమ్మెల్యేల బిడ్డలకు, మంత్రుల బిడ్డలకు వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా? అవసరం అండి. వివక్షత పోతేనే. ఇంకేం వివక్షత ఉంటది? ఎందుకు ఉండదండి? ఇప్పుడు IAS ఆఫీసర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ని అట్లాంటి చాలా మంది అధికారులను, మన మురళీ సార్ని ఇట వీళ్ళందరినీ ఎంత వివక్షతకు గురి చేసిరండి. వీళ్ళని అసలుకి ప్రమోషన్లలో మా వాళ్ళు ఉండరు, బ్యూరోక్రసీలో మా వాళ్ళు ఉండరు, ఉన్నతాధికారుల దాంట్లో మా వాళ్ళు ఉండరు, పెద్ద పెద్ద కమిషన్ల దాంట్లో కమిషన్లు ఏర్పాటు చేసిన దాంట్లో మా వాళ్ళు ఉండరు. వాళ్ళకే న్యాయం జరుగుతలేదు. అలాంటిది వాళ్ళ ఒక కొలువుతోటి వాళ్ళ కులం ఎట్లా పోతుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక స్థితులు కొంచెం మారచ్చు, కానీ వాళ్ళ కులం అట్నే ఉంటది. కాబట్టి కులం బేస్డ్గానే కాబట్టి ఈ రిజర్వేషన్స్ అనేవి కొనసాగించాలి, గవర్నమెంట్ జాబ్లు ఉన్నా సరే అని చెప్పి మేము భావిస్తున్నాం. సరే, మీ బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఇంత మాట్లాడుతున్నావు కదా నరేందర్. నేను ఒక ప్రెస్ మీట్ చూసిన, మీరు ఇబ్రహీంపట్నం కదా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక అగ్రవర్ణానికి సంబంధించిన బిడ్డకేమో మంత్రి పదవి కావాలనో మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఒక్కనాడన్నా ఒక బీసీ బిడ్డకో, ఒక ఎస్సీకో, ఎస్టీకో మంత్రి పదవి కావాలని ఎందుకో మాట్లాడతలేవు మరి? రంగారెడ్డి జిల్లా గానీ హైదరాబాద్ జిల్లా గానండి, ఫస్ట్ ఒక మనిషిని చూసేటప్పుడు మనం ఒక క్యాస్ట్ బేస్డ్ గా, ఒక వర్గం బేస్డ్ గా మనం చూడొద్దండి ఫస్ట్. ఓకేనా? ఎందుకంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగిందండి. ఫస్ట్ థింగ్, ప్రాంతం ఒక కులంలో పుట్టినంత మాత్రాన దాన్ని మొత్తం అనేది కాదు. ఓకేనా? దాన్ని బేస్ చేసుకునే అనేది కాదు. ఓకేనా? అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మాకు మా ప్రాంతం అంటే కూడా అంతే అభిమానం అనేది మాకు ఉంటది. ఖమ్మంలో ఇద్దరు మంత్రి పదవులు రండి. ఇద్దరు రెడ్డి, ఒక వేలమ, కమ్మ. ఏ కులం అయితే ఏమున్నదండి, మాకు న్యాయం చేసేటోళ్ళు కావాలి. ఏ కులం అయితే ఏంది? నల్గొండలు ఇద్దరు రండి, ఒక్కొక్క జిల్లాకి ఇద్దరు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు మా జిల్లా ప్రజలందరూ ఎవరి దగ్గర కోవాలండి? నల్గొండల ఇళ్లలో పోయి ఆ నల్గొండల ఇంటి ముందర లేరండి, లేరు. ఆయన రంగారెడ్డి జిల్లాలో ఎందుకు లీడర్లు లేరా? ఎవరు? చాలా మంది ఉన్నారు. ఓడిపోయినంత మాత్రం లీడర్లు లేరా? లేరు సార్. మధు యాష్కి కూడా ఉన్నాడు బీసీ నుంచి, ఇవ్వచ్చు కదా. ఆయనకు అర్హత ఉందంటారా ఇప్పుడు? ఎందుకు లేదు? ఆల్రెడీ గెలిచిండండి, సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పుడు రెడ్డోళ్ళు అని చెప్పి వాళ్ళకి ఇవ్వద్దంటే అది న్యాయం కాదండి. రెడ్డి ఎవరికి అయితే సమర్థుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మల్రెడ్డి రంగారెడ్డి గారికి సుదీర్ఘ అనుభవం ఉంది. మలక్పేట ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. బడుగులను మంత్రి పదవి ఇవ్వాలని పెట్టలేదు. ఎవరు పెట్టినామని? ఎందుకు పెట్టలేదు? సత్యనారాయణకి ఇయ్యాలని చెప్పి పెట్టినాము. వేముల వీరేశం గారికి ఇవ్వాలని చెప్పి పెట్టినాము. మీకు తెలియకపోవచ్చు కానీ ఇవన్నీ జరిగినాయి ఆల్రెడీ. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఆడ ఎసెన్స్ లేదు. చేవెళ్ళ ఒకటి మాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఆయన ఆల్రెడీ BRS నుంచి వచ్చిండు. సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు? మల్లెడ్డి రంగారెడ్డి గారు. ముఖ్యంగా మళ్ళీ మా ప్రాంతానికి రావాలన్నా భావిస్తాం కదండి మేమైతే. మా జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు అనేక అన్యాయాలు జరుగుతాయండి. 1,00,000 సమస్యలు ఉంటాయి. ఓరిన్లకు ఈ లైన్ కట్టమంటారండి మమ్మల్ని? మా ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేని ఇస్తే, మా ప్రాంతానికి మంత్రి ఇస్తే, మా విజ్ఞప్తులేందో, మా బాధలేందో, మా సాధలేందో మా మల్లెడ్డి రంగారెడ్డి గారికి చెప్పుకుంటాం కదండి. అట్లా మా సమస్యలను, మా విజ్ఞప్తులను తెలియజేసుకోవడానికి మాకు ఒక మంత్రి కావాలి. సో రాబో మంత్రి వర్గ విస్తీర్ణంలా మాకు తప్పకుండా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కి కలిపి మాకు మల్లెడ్డి రంగారెడ్డి గారికి హోమ్ మినిస్టర్ కానీ లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకటి ఉందండి. ఈ రెండిట్లలో ఏదో ఒక పదవి ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదించినాము. ప్రభుత్వం గిట్ట ఆలోచిస్తుంది. సో తప్పకుండా మాకు వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మాకు నమ్మకం ఉంది. సరే, ఇంకోటి, ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీల కోసం చాలా ఉద్యోగం చేస్తున్నాడు, చాలా మాట్లాడుతున్నాడు. అసలు నిజంగానే తీన్మార్ మల్లన్న బీసీల కోసం కొట్లాడుతుండా, లేకపోతే ఏమైనా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో పనిచేస్తుండా? తీన్మార్ మల్లన్న అన్నట్టయినా ఆయన ఒక జర్నలిస్ట్ అండి. ఆయన మీకు తెలుసు ఆల్రెడీ. ఆయన ఒక జర్నలిస్ట్. ఆయన మారిన పార్టీ లేదు ఇప్పటి వరకు అయితే. సో మల్లన్న ఒక పెద్ద ఫైటర్ అయినప్పటికీ ఆయన లైఫ్ లో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని పార్టీలు మారడం జరిగింది. సో సామాజిక న్యాయం అనేది దేశానికి ఒక మౌలిక సూత్రం అండి. సో దాని గురించి ఆయన ఫైట్ చేస్తుండు. బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది గిట్ట అదే.
ఏ పార్టీకి అయినా సరే మామూలుగా బలహీన వర్గాలు పైకి రావాలని చెప్పి ఆలోచిస్తుండు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లోనే పనిచేస్తుండా, ఇదేమన్నా ఎత్తుగడ ఉందా? ఎత్తుగడ ఏం లేదండి. ఆయన బీసీ కులగణకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చింపి పడేసిండు. అవును, అందులో ఎంతవరకు అది ఆయన చేసిన వరకు కరెక్ట్? ఇప్పుడు బీసీ కులగణన అనే కాదండి, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో మాకు కూడా ఎస్సీ వర్గీకరణలో మాకు అన్యాయం జరిగితే మేము కూడా తలగబెట్టేటోళ్ళం. ఓకేనా, నిజంగా వాస్తవం 2011లో ఎంతో ఎక్కువ జనాభా ఉన్న బీసీలను 20 లక్షల 30 లక్షల మందిని తక్కువ చూపించారు, ఎస్సీలను 15 లక్షలు తక్కువ చూపించారు. వీళ్ళందరూ ఏందండి చచ్చిపోయారా? లేదు కదా, ఎన్నో లోపం జరిగింది, దాన్ని చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాము. కడుపున వచ్చిన వానికి బాధ తెలుస్తాడండి, అవునా కదా? ఇప్పుడు నీ కడుపున వస్తే నీకు బాధ తెలుస్తాడండి. ఆడ బీసీ నాయకుడిని ఉండి కాబట్టి, బీసీలను రిప్రజెంట్ చేస్తుండే కాబట్టి ఆయన మాట్లాడక తప్పదు కాబట్టి ఆయన మాట్లాడిండు. ఆయన బీసీలను ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాడు? ఆయన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ గెలిచి గ్రాడ్యుయేట్ల కోసం రిప్రజెంట్ చేయాల్సిన వ్యక్తి ఆయన బీసీల కోసం ఎట్లా మాట్లాడతాడు? అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఎవరికైనా సరే బీసీ నాయకునికి అరే రెడ్లందరూ ఎమ్మెల్యేలు అవుతుర్రు, వీళ్ళ డామినెన్స్ ఉంది, సరే కాంగ్రెస్ పార్టీలో అయినా సరే ఎట్నో అట్లా మా బీసీల రాజ్యం రావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం చేసుకోనియండి, దాంట్లో తప్పే ఉందండి. అది మంచి ఉద్దేశమే కదా, బడుగులు రాజ్యం. కొంత రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ అనే పని చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న, ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం? లేదు, కొత్త ఎజెండా ఏం కాదండి. ఆయన ముందు నుంచి కూడా దళిత సంఘాలతోటి కానీ అనేక సంఘాలతోటి రాజ్యాధికారం అనే ఒక వాదాన్ని ఎప్పటి నుంచో ఎత్తుకుంటుండో. సో ఈ బీసీలకు ఒక మంచి ఇంకేదన్నా ఉద్ధరిద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన ఉన్నట్టుంది. అదొక సరైన దృష్టిలో ఒక రాజ్యాంగబద్ధంగా ఒక మంచి గౌరవప్రదంగా పోతే బాగుంటది, మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అవును, అంతే కదా, బీసీ కులగరణ వల్ల కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది బీసీలకు అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% పెంచారు, 15% ఉంటే 15% ఉండరాళ్ళు 6-7%, 8% ఉంటారు అగ్రవర్ణాలు, అయినా వాళ్ళకి 10% వస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నాడు. కేవలం ఎవరైతే అగ్రవర్ణాలకు న్యాయం చేయడానికే ఈ యొక్క బీసీ కులగరణ చేసిరని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాడు. దీని ఎట్లా చూడాలి? ముఖ్యంగా తీర్మాన్ మల్లన్న గారు నాకు ఆయన ఒక చర్యలు కానీ ఆయన మాట్లాడుతున్న తీరుని చూస్తుంటే ముందు ఆయన పార్టీలకు వెళ్ళి బయటికి వచ్చి కానీ లేకపోతే అదే పార్టీలు ఉండి తిరుగుబాటు జెండా ఎగరేస్తట్టు కనిపిస్తుంది. అవసరమైతే బీసీలందరినీ ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తుంటే ముందు ఒక పార్టీ పెడతాడు అనే ఉద్దేశం గిట్ట ఒక అవన్నీ వార్తలు కూడా గాసిప్స్ వస్తున్నాయి మనకు. సో ముందు ఆ ప్రయత్నం ఏమైనా చేస్తాడేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సరే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే మాలలు వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు, మాదిగలు మీకు అన్యాయం జరిగింది అంటున్నారు. సరే, దీనికి ఒక అల్టిమేట్ గా ఏం చేయబోతుందో ప్రభుత్వం ఎట్లా దీనికి నిర్ణయం తీసుకోపోతుందో చూద్దాం, ఎవరిని కన్విన్స్ చేస్తుందో ఎట్లా చూద్దాం. సరే, దీనికోసం మాలల కోసం రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఉన్నాడు అనుకోవచ్చా? వివేక్ వెంకటస్వామి అన్నట్టయినా ఇప్పటి నుంచే కాదండి, వాళ్ళ కుటుంబం దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి అడ్డుపడుతుంది దేనికి, వర్గీకరణకు. సో మొన్న దగ్గర హడావుడిగా ఒక పెద్ద ఆర్భాటంతో వివేక్ వెంకటస్వామి ఒక పెద్ద పరేడ్ గ్రౌండ్ లో పెద్ద సభ పెట్టడం జరిగింది, మాలల సింహగార్జన అని చెప్పి. అమాయకమైన మాలలందరినీ తీసుకొచ్చి గ్రౌండ్ లో నింపి ఆయన వెనుకల మాలలందరూ ఇంతమంది దళితులు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూపించి ఏదైనా భయపడిపించి, సింపుల్ చెప్పాలంటే ఒక బ్లాక్మెయిల్ చేసి మంత్రి పదవి కోసం మాత్రమే వివేక్ వెంకటస్వామి అన్నట్టయినా మాలలను యూజ్ చేసుకుంటా అని చెప్పి మేము ఈరోజు ఈ సందర్భంగా తెలుపుతున్నాము. అలాగే ఈ వివేక్ వెంకటస్వామి అన్నట్టయినా మాలలకు ఏ విధంగా కూడా న్యాయం చేయడు. ఆయన ఛానళ్ళు ఉన్నాయి, ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల ఒక పెద్ద ఎకనామికల్ దిగ్గజం. ఆయన అంత పెద్ద కోటీశ్వరుడు మాలకిళ్ళకి ఏ రకంగా న్యాయం చేయడు. ఆయనకి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నా, వివేక్ వెంకటస్వామిని క్వశ్చన్ చేయదలుచుకుంటున్నా. వివేక్ వెంకటస్వామి, నీ దగ్గర అన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అన్ని వేల కోట్లు ఉన్నాయి, ఒక పెద్ద దళితులలోనే నువ్వు పెద్ద ఈ దేశంలోనే ఒక పెద్ద మీడియా సంస్థను నడిపించేంత శక్తి ఉంది. నీ మాలలకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు? నీ విద్యా సంస్థలలో ఎంతమంది మాలలు ఉచితంగా చదువుతారు? వాళ్ళకి ఆరోగ్యంగా వాళ్ళకి ఏమన్నా హెల్త్ పరంగా ఇంకేమన్నా సాయం చేస్తున్నావా? లేదు. ఏ రకంగా కూడా నువ్వు మాల విద్యార్థులను చదివిస్తలేవు, వాళ్ళకి వైద్యం చేస్తలేవు, వాళ్ళకి సాయం అందిస్తలేవు. కేవలం నీ స్వార్థం కోసం, నీ మంత్రి పదవి కోసం వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి అట్లా వదిలేయడం అనేది ఇది బాలేదు అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. సరే, ఇదే కాంగ్రెస్ పార్టీలో మాదిగల కోసం రిప్రజెంటేటివ్ ఎవరున్నారు? దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు మరి మీకోసం? చేస్తుండండి, ఆయన మాకు వర్క్ చేస్తుండు. మేము ఈ రోజు అయినా సరే మాకు కలుస్తాడు. అనేక మంది విద్యార్థులకు న్యాయం చేసిండు ఆయన, విద్యార్థులకు కాదు అన్నిటికీ న్యాయం చేసిండు ఆయన. సో ఇదే మాట ఒకసారి మీ మాలలను అడగండి, దానికి జవాబు ఉండదు.
సరే, ఇప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ప్రభుత్వం దీని మీద కొంత కసరత్తు చేస్తుంది, చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు అల్టిమేట్ గా ఇది సక్సెస్ అవుతుందా? 100% సార్. ఫస్ట్ మన రిజర్వేషన్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్స్ ఆనాటి నుండి రిజర్వేషన్లను ప్రతిపాదించింది, రిజర్వేషన్లను ముఖ్యంగా ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది మనకు సాహు మహారాజ్. దాని తర్వాత దాంట్లో కొనసాగించింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ కాలం నాటి నుంచి మళ్ళీ వాటిని కొనసాగించింది మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే. రిజర్వేషన్లను బ్రిటిషర్లతో కొట్లాడి, అగ్రకులాలతో కొట్లాడి రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాని తర్వాత మాదిగ వాడలకు, పూర్తిగా దళిత వాడలకు రిజర్వేషన్లను ఏబిసిడిగా వర్గీకరించి ఉపకులాల దగ్గరికి తీసుకొస్తుంది మందకృష్ణ మాదిగ గారు. సో తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. సరే, మందకృష్ణ మాదిగ గారికి మధ్యలో పద్మశ్రీ పురస్కారం అనేది వచ్చింది. దీని మీద కొంత వివాదం కూడా నెలకొంది. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మందకృష్ణ మాదిగ గారి పేరుని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదు. పైపెచ్చు గద్దర్ లాంటి నేతలను, లేకపోతే చుక్కారామయ్య లాంటి నేతలను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది, గోరే టెంకన లాంటి నేతలను కూడా. అవును కదా? సో మందకృష్ణ మాదిగ గారిని మీ ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదించలేదు? మందకృష్ణ మాదిగ గారికి అవార్డులు అనేటివి చాలా చిన్నయండి. ఆయన పేరు మీదనే గద్దర్ కానీ, మందకృష్ణ మాదిగ గాని, వీళ్ళందరూ సోషల్ మూవ్మెంట్స్, మన సోషల్ లైఫ్ లా, సోషల్ మూవ్మెంట్స్ అనే హిస్టరీలా వీళ్ళు ఒక ఎవరెస్ట్ శిఖరం అండి మన దేశంలో. సో వీళ్ళకి ఏందండి అవార్డులు ఇచ్చుడు, వీళ్ళ పేర్ల మీదనే అవార్డులు ఇస్తారు. అట్లా మందకృష్ణ మాదిగ గారికి అవార్డు అవసరం లేదంటారా? ఈ యొక్క పద్మశ్రీ అవార్డు లేదండి, తప్పకుండా మేము దాన్ని సాధిస్తాం. కాకపోతే ఆయన స్థాయి అదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. సోషల్ మూవ్మెంట్స్ గురించి ఇంకేదైనా అవార్డు ఇవ్వాలనుకుంటే, ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఇంకేదైనా అవార్డు ఇవ్వాలనుకుంటే మందకృష్ణ మాదిగ గారి పేరు మీదనే సోషల్ మూవ్మెంట్స్ అవార్డ్స్ ఏమైనా ఉంటే ముందు ఇవ్వాలి. ఇస్తే ఈ దేశ పరిస్థితి అట్లుందని, ఆయనకున్న చరిత్ర, ఆయన చేసిన సేవ ఈ సమాజానికి ఎంతో ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. మందకృష్ణ మాదిగ గారికి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఒక ప్రియారిటీ ఇస్తుంది. అవును. సో అందుకే మందకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అందుకే పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు? మందకృష్ణ మాదిగ గారు మామూలుగా పార్టీ తోటి అనుబంధంగా కానీ సమాజానికి మంచి చేసిన ఏదో ఒక అర్హత ఉంటుందండి, దాన్ని బట్టే తీసుకుంటారు. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అయితే, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా సరే, బీజేపీ వాళ్ళు ఉన్నా సరే, ఇంకే ఇతర పార్టీ ఉన్నా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటోళ్ళకే ఎక్కువ శాతం ఇప్పటి వరకు పోయినాయి పద్మ అవార్డులు కానీ, ఇంకే అవార్డులు కానీ. సో అట్లాంటి అవార్డులు ఈ బీజేపీ ప్రభుత్వం ఇవ్వమంటే చాలా మంది వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళకి ఇస్తుందా? ఇయ్యదు. అది మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చేదాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్లను మామూలుగా వాళ్ళు చేసిన న్యాయం ఓకే, ఒకవైపు న్యాయం చేస్తూనే ఇంకోవైపు అన్యాయం చేసారు. ఏ విధంగా అంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్న జడ్జిమెంట్ మనకు సుప్రీంకోర్టు ఇచ్చింది, కానీ రాష్ట్రాలు చేసేసింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చేసేసింది. మరి కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏందండి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్లు అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో మాకు ఏబిసిడి వర్గీకరణ అవసరం లేదా? ఐఏఎస్ ఆఫీసర్ల దాంట్లో, ఆర్మీ ఆఫీసర్ల దాంట్లో మాకు రిజర్వేషన్లు వద్దా? మా పోరగాళ్ళు కావద్దా? అంటే మళ్ళీ దాంట్లో కొట్టుకొని సావాలా? సో కాబట్టి దీనికి ఒక అర్థం చూపించిన నరేంద్ర మోడీ గారు దీన్ని మొత్తం పూర్తిగా ఈ సమస్యను మొత్తం క్లియర్ చేయాల్సిందిగా మేము భావిస్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ ఒక 6 నెలలు కంప్లీట్ అయింది జడ్జిమెంట్ ఇచ్చి కూడా. సో ఇదే జడ్జిమెంట్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక బిల్లు తీసుకొచ్చి కేంద్రం గిట్ట వర్గీకరణ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే నరేందర్, థ్యాంక్ యూ. అనేక విషయాలు, అనేక అంశాల మీద చాలా అనర్గళంగా మాట్లాడినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. మీరు ఏదైతే సమస్యల కోసం కొట్లాడుతున్నారో దాన్ని ఇంకా కంటిన్యూ చేసి విద్యార్థుల కోసం అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని మా విక్రమ్ టీవీ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.